Hi friends, welcome to Maths with Money channel. Today we will discuss how to crack SSC CGL Tier 1 within 30 days of preparation. సో ఇది ఎక్స్క్లూజివ్‌గా బిగినర్స్‌కి మాత్రమే. ఓకే. ఆల్రెడీ 2, 3 టైమ్స్ రాసిన వాళ్ళు లేకపోతే ఆల్రెడీ ప్రిపరేషన్‌లో ఉన్న వాళ్ళకైతే ఈ వీడియో కాదు. సో మీరు గనక ఈ సీజీఎల్‌ని ఫస్ట్ టైమ్ అటెంప్ట్ ఇచ్చిన వాళ్ళైనా లేతే మీరు బిగినర్స్ అంటే ఇప్పుడే గనక మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసే అభ్యర్థులైనా మాత్రం ఈ వీడియో మీకు పక్కా యూజ్ అవుతుంది. ఓకే. సో రీసెంట్‌గా మనకి ఎస్ఎస్‌సి ఒక నోటీస్ అనేది ఇచ్చింది. ఆ నోటీస్‌లో మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తున్నాం అని చెప్పడం జరిగింది. సో ద డేట్స్ ఆఫ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఈజ్ ఫ్రమ్ సెప్టెంబర్ 9th టు 26th. ఓకే. సో ఆ నోటీస్ ఇక్కడ క్లియర్‌గా ఇక్కడ నేను ఇవ్వడం జరిగింది. సో 8th ఆగస్ట్‌న వచ్చింది ఆ నోటీసు. సో ఆ నోటీస్‌లో మనకి ఇదిగోండి 9th సెప్టెంబర్ నుంచి 26 సెప్టెంబర్. అంటే చాలా రోజులు దగ్గర దగ్గర 3 వారాల వరకు మనకక్కడ ఎగ్జామ్ జరుగుతుంది. ఓకే. సో 3 వీక్స్ ఎందుకు జరుగుతుంది అంటే మెయిన్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ ఈ ఎగ్జామ్‌ని మనకి టోటల్‌గా ఈ ఎస్ఎస్‌సి సీజీఎల్ 2024ని అప్లై చేసిన వాళ్ళు ఎంతమంది అంటే 36.73 లాక్స్ మెంబర్స్ అప్లై చేశారు యాస్పిరెంట్స్. సో ఇప్పుడు ఈ 36.73 లాక్స్ మందికి కూడాను ఆన్‌లైన్‌లో ఎగ్జామ్ పెట్టడం అంటే ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ టాస్క్. లైక్ బేసిక్‌గా ఇప్పుడు రైల్వేస్ ఎగ్జామ్స్ ఉంటుంది చూసారా? రైల్వేస్ ఎగ్జామ్ కూడాను దశల వారీగా జరుగుతుందనమాట. ఓకే. ఎందుకంటే దానికి కొన్ని 90 లాక్స్, 80 లాక్స్ మంది పెడతారు ఆల్ ఓవర్ ఇండియా. సో అట్లానే నెక్స్ట్ ఎగ్జామ్ ఏదైనా ఎక్కువ మంది పెట్టేదేంటంటే ఎస్ఎస్‌సి అనమాట. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లైక్ సీజీఎల్ అవ్వచ్చు, సీహెచ్ఎస్ఎల్ అవ్వచ్చు, ఎంటీఎస్ అవ్వచ్చు, ఏ ఎగ్జామ్ అయినా. ఈ ఎగ్జామ్స్ ఏంటంటే చాలా ఎక్కువ మంది అప్లై చేస్తారు కాబట్టి ఎక్కువ షిఫ్ట్స్‌లో జరుగుతుంది. సో కాబట్టి ఖచ్చితంగా ప్రతి పేపర్‌లోని మీకు నార్మలైజేషన్ ఉంటుంది. సో ఒక షిఫ్ట్ కష్టం, ఒక షిఫ్ట్ ఈజీ అనేది ఉంటుంది కాబట్టి డెఫినిట్‌గా మీకు ఎగ్జామ్ అనేది నార్మలైజ్డ్ స్కోర్ అనేది తీస్తారు. అయితే ఈ సీజీఎల్ 2024లో ఓవరాల్‌గా వేకెన్సీస్ మనకి 17,727 ఉన్నాయి. అండ్ దీస్ ఆర్ టెంటేటివ్ వేకెన్సీస్ అంటే దే మే ఇంక్రీజ్. సో ఇంకొక 20,000 వరకు కూడా ఎళ్ళొచ్చు. ఓకే. అదంతా మనం పక్కన పెడితే సో ఈ 17,727 వేకెన్సీస్‌లకి ఈ 36.73 లాక్స్ మంది అప్లై చేశారు. అయితే ఇప్పుడు ఎగ్జామ్ ఈ 36.73 లాక్స్ అప్లై చేసిన వాళ్ళందరూ రాస్తారంటే ఖచ్చితంగా రాయరు. ఎవ్రీ టైమ్ ఏమవుతుందంటే అప్లై చేసేవాళ్ళు, అటెంప్ట్ ఇచ్చేవాళ్ళు 50%కి తగ్గిపోతుంది. అంటే ఈ 36.73లో నియర్లీ 50 అంటే 18,00,000-20,00,000 మాత్రమే రాస్తారమ్మా. ఓకే. ఈ 18-20,00,000లో మీకు మెయిన్స్‌కి తీసుకునేవాళ్ళు ఓన్లీ 1,00,000 మెంబర్స్ దాకే తీసుకుంటాడు వాడు. నియర్ టు 1,00,000 నేను ఎగ్జాక్ట్ చెప్పట్లేదు. అంటే అక్కడ మీకు రేషియో చాలా వరకు తగ్గిపోతుంది. అంటే మీరు 18 ఎవ్రీ 20 మెంబర్స్‌లో మీరొకలుండాలి. సో టైర్ 1 అనేది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండ్ ఇట్ ఈస్ జస్ట్ టు క్వాలిఫై ద నెక్స్ట్ స్టెప్. ఈ స్కోర్ ఏమి కూడా మీకు మెయిన్ రిజల్ట్‌లోని యాడ్ అవ్వదు. ఇట్స్ జస్ట్ క్వాలిఫైయింగ్. సో కాబట్టి మనకున్న ఈ తక్కువ టైంలో మనం అసలు టైర్ 1ని ఎలా క్లియర్ చేయాలి? అసలు బేసిక్‌గా టైర్ 1 కట్ ఆఫ్ ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది మీరు ఫస్ట్ తెలుసుకోవాలి. ఓకే. సో బేసిక్‌గా హౌ మచ్ విల్ బి టైర్ 1 కట్ ఆఫ్? ఎప్పుడు టైర్ 1 కట్ ఆఫ్ ఎలా ఉంటుంది? లెట్స్ సీ. ప్రీవియస్ ట్రెండ్స్ ఒకసారి చూద్దాం. ప్రీవియస్‌గా చూసుకుంటే 2023లో నేను బేసిక్‌గా ఇప్పుడు జనరల్ కేటగిరీ గురించే మాట్లాడుతున్నాను కట్ ఆఫ్ అనేది. ఎందుకంటే ప్రతి ఇండివిడ్యువల్ కేటగిరీ గురించి కూడా మాట్లాడుకుంటే ఇట్ విల్ టేక్ టైమ్. సో కాబట్టి జనరల్ కేటగిరీలో చూసుకుంటే 150.04 ఏంటి సార్ ఇన్ని పాయింట్స్ వచ్చాయంటే ఇట్ ఈస్ ఎ నార్మలైజ్డ్ స్కోర్ అనమాట. 2020లో చూస్తే సిన్స్ ద పేపర్ వాస్ వెరీ డిఫికల్ట్ అండ్ సో కాబట్టి అప్పుడు కట్ ఆఫ్ చాలా పడిపోయింది. 114 కట్ ఆఫ్. ఓకే. నెక్స్ట్ దానికన్నా ముందు 132 దానికన్నా ముందు 147 దానికన్నా ముందు 137 అండ్ 2017లో 126.5 అంటే ఒక 2022ది పక్కన పెట్టేస్తే మిగతావన్నీ కూడాను మీకు 140 ప్లస్ 140 నియర్ 150 దగ్గరలో ఉన్నాయి. సో కాబట్టి మీరు చాలా ఈజీగా టైర్ 1 క్లియర్ చేయాలంటే మీ మైండ్‌లోని టైర్ 1 కట్ ఆఫ్‌కి దగ్గరలో ఉండకూడదు. కొంచెం ఎక్కువే ఉండాలి మీ టార్గెట్. సో కాబట్టి మీ టార్గెట్ ఎంతుండాలి అంటే ఔట్ ఆఫ్ 200 160 అనేది ఖచ్చితంగా మీ మైండ్‌లో ఫిక్స్ అయిపోవాలి. సో యూ హావ్ టు స్కోర్ 160 ఔట్ ఆఫ్ 200 విత్ థీస్ 30 డేస్ ఆఫ్ ప్రిపరేషన్. ఓకే. సో నేను 160 తెచ్చుకోవాలంటే అసలు టైర్ 1లో నాకు ఎన్ని సెక్షన్స్ ఉంటాయి? 4 సెక్షన్స్ ఉంటాయి. రీజనింగ్, జీఎస్, క్వాంట్, ఇంగ్లీష్. సో ఒక్కొక్క సెక్షన్‌లో నేను మాక్సిమమ్‌గా ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటే నేను ఆ కట్ ఆఫ్‌కి రీచ్ అవుతాను. లేకపోతే నా టార్గెట్‌కి రీచ్ అవుతాను. సో రీజనింగ్ అనేది ఔట్ ఆఫ్ 50 మీరు కరెక్ట్‌గా కష్టపడితే 44 తెచ్చుకోవడం అనేది సాధ్యమే. 30 డేస్‌లో సాధ్యం. అంటే మీరు ఒక బీటెక్ గ్రాడ్యుయేట్ అయితే
ఖచ్చితంగా రీజనింగ్, క్వాంట్ మీరు ఈ మాత్రం మార్క్స్ తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ క్వాంట్ చూసుకుంటే ఔట్ ఆఫ్ 50 క్వెషన్స్‌లో ఒక క్వెషన్ 50 మార్క్స్‌లో ఒక క్వెషన్ తీసేస్తే ఖచ్చితంగా మీరు 48 మార్క్స్ తెచ్చుకోవడం సాధ్యమే టైర్ 1లో. నెక్స్ట్ ఇంగ్లీష్ కూడాను ఔట్ ఆఫ్ 50 46 తెచ్చుకోవడం ఖచ్చితంగా సాధ్యమే. సో, ఇవన్నీ ఇలా తెచ్చుకుంటే జీఎస్ అనేది 22 మార్క్స్ తెచ్చుకోవడం కష్టమేమీ కాదు. సో, ఇప్పుడు మీరు కమింగ్ టు మార్క్స్ కాకుండా క్వెషన్స్ చూసుకుంటే రీజనింగ్‌లో 22 కరెక్ట్‌గా పెట్టి, జీఎస్‌లో 11 అండ్ క్వాంట్‌లో 24 అండ్ ఇంగ్లీష్‌లో 23. సో, మొత్తంగా ఎన్ని క్వెషన్స్ అయ్యాయమ్మా? 23, 22 45, 49, 50, 70, 80. అంతేనా? సో, ఓవరాల్‌గా మీరు ఒక 80 క్వెషన్స్‌ని ఎగ్జాక్ట్‌గా కరెక్ట్‌గా పెట్టగలిగితే మీరు ఎగ్జామ్‌లో పాస్ అయిపోయినట్టే టైర్ 1 ఔట్ ఆఫ్ 100 క్వెషన్స్. ఓకే. సో, ఇప్పుడు 80 క్వెషన్స్‌ని విత్ 100% యాక్యురసీ మీరు ఎట్లా అటెంప్ట్ ఇవ్వాలి? హౌ టు అటెంప్ట్ దీస్ క్వెషన్స్. అది చాలా చాలా ఇంపార్టెంట్. సో, దానికి మీరు ఒక స్ట్రాటజీ అనేది పెట్టుకోవాలి. సో, ఈ 30 డేస్‌లోని మీరు ఎన్ని గంటలు కష్టపడి చదివితే, ఎంత టైం ఏ ఏ సెక్షన్‌కి ఇవ్వగలిగితే, మీరు ఇదంతా కూడా రీచ్ అవ్వగలరు అనేది మనం ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాం. ఓకే. సో, చూడండి. సో, బేసిక్‌గా మనం ఆల్రెడీ టాపిక్ వైస్ టెస్ట్స్ అనేవి కూడా మనం యాప్‌లో పెట్టాము. సో, ఫస్ట్ యూ హావ్ టు నో వాట్ ఆర్ ద ఇండివిడ్యువల్ టాపిక్స్ ఇన్ ఈచ్ సెక్షన్. సపోజ్ రీజనింగ్ గురించి చూసుకుంటే సీజీఎల్ 2023లోని టైర్ 1లో చూసుకుంటే బ్లడ్ రిలేషన్స్, కోడింగ్, డీకోడింగ్, డైస్, ఎంబెడెడ్ ఫిగర్స్, ఇంటర్చేంజింగ్ ఆఫ్ సైన్స్, లెటర్ సిరీస్, మిర్రర్ ఇమేజెస్, పేపర్ ఫోల్డింగ్, సిలోజిజమ్స్, వెన్ డయాగ్రామ్స్, ఆర్డర్ ఆఫ్ వర్డ్స్, ఆడ్ నెంబర్ పేర్స్, మిస్సింగ్ ఫిగర్స్, మిస్సింగ్ వర్డ్స్, ఎనాలజీ, క్యాలెండర్స్, లాజికల్ రీజనింగ్ ఇచ్చాడు. ఇవి కాకుండా మనకి రీజనింగ్‌లో ఇంకా కౌంటింగ్ ఆఫ్ ఫిగర్స్ అనేది ఒక టాపిక్ ఉంటుంది. ఓకే. కౌంటింగ్ ఆఫ్ ఫిగర్స్ అంటే ఏం లేదు. ఒక పెద్ద ఏదో ఒక ఇలాంటి డయాగ్రామ్ ఇచ్చేసి, ఓకే. ఎన్ని రెక్టాంగిల్స్ ఉన్నాయి, లేకపోతే ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి, ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి. ఓకే. ఇట్లాంటి క్వెషన్స్ అడుగుతా ఉంటాడు. సో, అదొకటి మీకు లాస్ట్ టైమ్ రాలేదు ఒక్క క్వెషన్ కూడాను. కానీ డెఫినిట్‌గా ఇయర్ కౌంటింగ్ ఆఫ్ ఫిగర్స్ నుంచి ఒక క్వెషన్ మీ షిఫ్ట్‌లో పక్కా వస్తుంది. ఓకే. సో, కాబట్టి వీటితో పాటుగా కౌంటింగ్ ఆఫ్ ఫిగర్స్ కూడా మీరు ఖచ్చితంగా చదువుకోవాలి. ఓకే. సార్ అయితే మేమిప్పుడు దీనికి ఏదైనా బుక్ ఏమైనా ప్రిపేర్ అవ్వాలా అంటే నేను ఆల్రెడీ చెప్పాను. రాకేష్ యాదవ్‌ది రీజనింగ్ ఒక బుక్ ఉంటుంది. ఓకే. సో, ఖచ్చితంగా ఆ బుక్ అనేది పర్టిక్యులర్‌గా ప్రతి టాపిక్ నుంచి ఆ ప్రాక్టీస్ చేయడానికి ఆ క్వెషన్స్ యూజ్ అవుతాయి. మీ దగ్గర బుక్స్ లేదు. మీ దగ్గర డబ్బులు లేవు. మీ దగ్గర ప్రిపరేషన్‌కి అసలు స్కోపే లేదనుకోండి. వేరే కోర్సెస్ గాని, వేరేవి ఏవి నేను ప్రిపేర్ అవ్వడానికి నా దగ్గర లేదు. అంటే జస్ట్ మనం ఈ టాపిక్ వైస్ కంపైలేషన్ ఒక ₹49కి మనం కోర్స్ ఇచ్చాం టెస్ట్స్. అంటే ప్రతి టాపిక్ నుంచి ఎన్ని క్వెషన్స్ వచ్చాయో వాటిని ఇప్పుడు 48 క్వెషన్స్‌ని 3 టెస్ట్స్‌గా మనం ఇచ్చాం. సో, మీరు జస్ట్ మొత్తం ఈ 975 క్వెషన్స్ మీరు ప్రాక్టీస్ చేసిన మీరు 50% ఆఫ్ యువర్ ప్రిపరేషన్ ఈస్ గుడ్. కంప్లీట్ అయిపోయినట్టే. అంటే రీజనింగ్‌లో మీరు 100% మీరు చేయాలనుకుంది 50% కంప్లీట్ అయిపోద్ది. ఓన్లీ 975 క్వెషన్స్ చేస్తే. అలానే నెక్స్ట్ సీహెచ్ఎస్ఎల్ మొన్న ఎగ్జామ్ జరిగింది. ఓకే. ఆ టెస్ట్‌లు రాయండి. ఓకే. సో, ప్రతీదీ మీరు జస్ట్ మొన్న మొన్న జరిగిన ఎంటీఎస్ ఎగ్జామ్ లేపోతే సెక్షన్ సారీ సెక్షను లెవెల్ 2, లెవెల్ 3 ఎగ్జామ్స్ సమ్ ఉంటాయి. ఎస్ఎస్‌సి కండక్ట్ చేసేయి. జస్ట్ మీరు ప్రీవియస్ క్వెషన్స్ నెట్‌లో కొట్టి రాసినా చాలు. ఎక్కువేం చేయక్కర్లేదు. ఓకే. సో, కాబట్టి జస్ట్ ఆ టాపిక్ వైస్ మీరు ఈ టాపిక్ వైస్ చదువుకోవాలి. ఓకే. నెక్స్ట్ జీఎస్‌కొచ్చేసరికి జీఎస్‌లో కూడాను మీకు ఓన్లీ మీరు 11 క్వెషన్స్ అటెంప్ట్ చేస్తే చాలు ఔట్ ఆఫ్ 25 11 మాత్రమే. సో, ఆ 11కి ఇప్పుడు బేసిక్‌గా లాస్ట్ టైమ్ ఇవన్నీ టాపిక్స్ నుంచి వచ్చాయి. ఓకే. ఇవన్నిట్లోని మనం మళ్ళీ సబ్ టాపిక్స్ ఏం చదువుకోవాలి? అనేది మీకొక ఐడియా ఉండాలి. సో, దట్ ఐ విల్ టెల్ యూ. ఓకే. నేను ఆల్రెడీ హౌ టు అప్రోచ్ జీఎస్ అని ఒక సెపరేట్ వీడియో చేశాను. ఇంకా అది కూడా కంప్లీట్‌గా మీరు చూస్తే డెఫినైట్‌లీ యూ విల్ గెట్ సంథింగ్. ఓకే. సో, ఖచ్చితంగా మీరు జీఎస్‌లో కవర్ చేయాల్సినవేంటంటే హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ, ఎకానమీ, జనరల్ సైన్స్ అండ్ సమ్ మిస్‌లేనియస్. వీటన్నిటిలో కూడాను మరీ డీప్‌గా వెళ్ళొద్దు. మీకు మీ దగ్గరున్న సోర్సెస్‌లో మీకు ఒక బేసిక్ ఐడియా ఉండాలి. సో, బుద్ధిజంలో ఏంటసలు? బుద్ధిజంని ఎవరు స్థాపించారు? ఓకే. దాంట్లో ఏమైనా సెక్ట్స్ ఉన్నాయా? ఎన్ని సెక్ట్స్? మహాయాన బుద్ధిజం, హినయాన బుద్ధిజం. దాన్ని ఎవరు ప్రొపగేట్ చేశారు? ఎవరు స్టార్ట్ చేశారు? అసలు బుద్ధిజం నేపాల్ నుంచి లేకపోతే నేపాల్, ఇండియా, అదర్ సౌత్ ఈస్టర్న్ కంట్రీస్‌కి ఎలా ఎళ్ళింది? ఓకే. అశోక యొక్క పాత్ర ఏంటి? ఓకే. తర్వాత బుద్ధిజం ఎందుకు తగ్గిపోయింది?
మినిమమ్ బేసిక్స్ ఎక్కువేం చదవద్దు. మినిమమ్ బేసిక్స్ చదువుకోండి. బుద్ధిజంలోని ఏవైనా బుద్ధిస్ట్ టెక్స్ట్స్ ఏమైనా ఉన్నాయా? త్రిపీటకాస్ అంటారు కదా! వాటికి. సో, ఇట్లా మీరు కొన్ని చదువుకోండి. అలానే బుద్ధిజంతో పాటు జైనిజం మీద కూడా కొంచెం ఫోకస్ పెట్టండి. నెక్స్ట్ సీజీఎం చంద్రగుప్త మౌర్య గురించి పక్కా చదువుకోండి. చంద్రగుప్త మౌర్య టైంలోని కొంతమంది ఫారెన్ పీపుల్ వచ్చారు. ఎవరొచ్చారు? ఎవరి కోర్ట్‌లోని వాళ్ళు ఎవరి టైంలో ఉన్నారు? వాళ్ళేమైనా బుక్స్ ఏమైనా రాసారా? నెక్స్ట్ కింగ్ అశోక, అశోక గురించి. ఓకే. తర్వాత అలానే గుప్తన్ పీరియడ్‌లో చంద్రగుప్త, భానుగుప్త, విష్ణుగుప్త ఇట్లా కొంతమంది గురించి ఎక్కువగా తెలుసుకోవాలనుకోద్దు. మినిమమ్ బేసిక్స్ ఓకే. కనిష్క, కనిష్క ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రూలర్. నెక్స్ట్ విజయనగర ఎంపైర్, నెక్స్ట్ ఢిల్లీ సుల్తనేట్, ఆర్డర్ ఆఫ్ ఢిల్లీ సుల్తనేట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఎవరు, నెక్స్ట్ ఎవరు, నెక్స్ట్ ఎవరు అట్లా. నెక్స్ట్ ముఘల్ ఎంపరర్, నెక్స్ట్ భక్తి మూవ్‌మెంట్ అండ్ ఫ్రీడమ్ స్ట్రగుల్. ఫ్రీడమ్ స్ట్రగుల్‌లో కూడాను ఏవైనా న్యూస్ పేపర్స్ ఎవరైనా స్టార్ట్ చేసినా, లేకపోతే ఏమైనా రిఫార్మ్స్ ఏమైనా తెచ్చినా అవన్నీ కూడాను మీరు చదువుకోవాలి. ఎక్స్‌ట్రీమిస్ట్ గురించి ఓకే. వాళ్ళేంటి ప్రతిపాదించారు. ఓకే. తర్వాత ఫ్రీడమ్ స్ట్రగుల్‌లో మూవ్‌మెంట్స్, ఆర్డర్ ఆఫ్ మూవ్‌మెంట్స్, ఆ మూవ్‌మెంట్‌కి లీడర్ ఎవరు? ఓకే. ఇలా మీరు ఖచ్చితంగా చదువుకోగలిగితే చాలా వరకు కవర్ అయిపోయినట్టే. ఎందుకంటే ఇదంతా స్టాటిక్ ఏం డైనమిక్ కాదు. ఓకే. డెఫినిట్‌గా మీరు కొంత అనుకుంటే చాలు. ఎక్కువేం చేయక్కర్లేదు. అవునా కాదా? యెస్. అలానే పాలిటీలో కూడాను. ఫండమెంటల్ రైట్స్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్. కాన్స్టిట్యూషన్. ఓకే. నెక్స్ట్ ప్రెసిడెంటు, ప్రైమ్ మినిస్టర్, గవర్నర్, చీఫ్ మినిస్టర్, సుప్రీం కోర్ట్, హైకోర్ట్ ఇట్లా బేసిక్ థింగ్స్ ఉంటాయమ్మా. ఎక్కువేం గాదు. బేసిక్ థింగ్స్. ఇవన్నీ కూడాను మళ్ళా మనకి టాపిక్ వైస్ టెస్ట్‌లో ఉంటాయి. మీరు ఈరోజు పాలిటీ లక్ష్మీకాంత్ తీసుకున్నారనుకోండి. లక్ష్మీకాంత్ లేకపోతే ల్యూసెంట్ తీసుకున్నారు. పాలిటీలో మీరు ఈ టాపిక్స్ నుంచి చదువుకున్నారు. బేసిక్స్ ఒక 2, 3 డేస్ చదువుకున్నారనుకుందాం. ఓకే. మీ యొక్క ప్రిపరేషన్ టైమ్‌కి తగ్గట్టుగా మీరు ఈ టాపిక్స్ కంప్లీట్ చేశారు. కంప్లీట్ చేసిన తర్వాత ఆ టాపిక్స్ నుంచి పాలిటీ నుంచి ఇచ్చిన క్వెషన్స్ అన్నిటికి టాపిక్ టెస్ట్‌లు రాయండి. అలానే ఎకానమీ నుంచి జీడీపీ అంటే ఏంటి? జీఎన్‌పీ అంటే ఏంటి? బడ్జెట్ రిలేటెడ్ టర్మ్స్ కొన్ని టర్మ్స్ ఉంటాయి. ఆ టర్మ్స్ చాలా మందికి తెలీవు. కొత్త కాబట్టి మీకు. సో, ఆ టర్మ్స్ తెలుసుకోండి. బ్యాంకింగ్‌లోని కొన్ని టర్మ్స్ ఉంటాయి. రెపో రేటు, రివర్స్ రెపో రేటు, ఓకే. ఎస్ఎల్ఆర్ ఓకే. ఇవన్నీ కూడాను కొంచెం జస్ట్ ఒక బేసిక్ ఐడియాలజీ అనే ఐడియాస్ తెచ్చుకోండి చాలు. జనరల్ సైన్స్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. దీనికి కూడాను ల్యూసెంట్‌లో ఉంది. చదువుకోండి. నెక్స్ట్ జాగ్రఫీలో రివర్స్ పొలిటికల్ జాగ్రఫీ, క్లైమటాలజీ అనేది కూడా ఇంపార్టెంట్. మిస్‌లీనియస్‌కొచ్చేసరికి డాన్స్, మ్యూజిక్, ఫెస్టివల్స్, స్పోర్ట్స్. ఈ స్పోర్ట్స్‌లోని వాలీబాలు, క్రికెట్టు, హాకీ, జావెలిన్ త్రో ఇప్పుడు మనకి రీసెంట్‌గా ఇప్పుడేంటి ఆహ్, ఒలింపిక్స్ జరుగుతుంది. ఒలింపిక్స్‌లో మన ఇండియా ఏవైతే సాధించిందో ఖచ్చితంగా ఆ గేమ్స్‌లోని అంటే మెడల్స్ సాధించిన గేమ్స్‌లో ఖచ్చితంగా ప్రతి టర్మ్ ఇంపార్టెంట్. ఇప్పుడు క్రికెట్ అనుకోండి. క్రికెట్‌లోని స్ట్రైట్ డ్రైవ్ అనే పదం ఆహ్, ఈ ఏ ఆటకు సంబంధించిందంటే అందరికి క్రికెట్ తెలుసు. అలానే బాక్సింగ్‌లో కూడా చాలా టర్మ్స్ ఉంటాయి. ఓకే. అలానే షూటింగ్‌లో కూడా కొన్ని టర్మ్స్ ఉంటాయి. సో, ఆ టర్మ్స్ అనేవి మీరు చదువుకోండి. అది అడుగుతాడు మీకు రేపు. ఎందుకంటే ఇప్పుడు షూటింగ్‌లో మనం గెలిచాం కాబట్టి ఖచ్చితంగా దాంట్లో ఏదో ఒక విధంగా క్వెషన్ వస్తుంది. ఓకే. సో, ఒలింపిక్స్‌లో ప్రతి ఒక్కటి కూడాను మీరు నోట్స్ రాసుకోండి. ఒలింపిక్స్‌లో ఎవరు ఎన్ని మెడల్స్ గెలిచారు? ఓకే. ఇండియా సిల్వర్ మెడల్ ఎవరు గెలిచారు? ఓకే. నీరజ్ చోప్రా ఏ దీనికి సంబంధించిన వాడు. సో, లాస్ట్ టైమ్ గెలిస్తే ఏ ఒలింపిక్‌లో గెలిచాడు? ఎన్ని మెడల్స్ మొత్తం గెలిచాడు? ఇట్లా ఇవన్నీ కూడాను ఒక నోట్స్ రాసుకోండి. జస్ట్ ఒలింపిక్స్ మీదే. ఎందుకంటే ఒలింపిక్స్ మీద ఖచ్చితంగా క్వెషన్స్ వస్తాయి. ఓకే. తర్వాత డాన్సు, మ్యూజిక్కు, ఫెస్టివల్స్ గురించి మీ దగ్గర ఏ నోట్స్ లేకపోయినా పర్లేదు. జస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ప్రిపేర్ అవ్వండి చాలు. ఆ టాపిక్స్ మీద. సో, సేమ్ ఇలానే మనం జీఎస్‌కి కూడాను ఏదైతే మనం ఇలా టాపిక్ వైస్ టెస్ట్‌లు ప్రిపేర్ చేసామో, ఈ ఈ ప్రతి టెస్ట్ కూడా మీరు రాయాలి. అంటే మొత్తం ఎన్ని టెస్ట్స్ ఉన్నాయి? 75 టెస్ట్స్ ఉన్నాయి. 75 టెస్ట్స్ మీరు రాయాలి ఖచ్చితంగా. ప్రతి క్వెషను మీరు అటెంప్ట్ చేయాలి. ఓకే. దట్ ఈస్ అబౌట్ జీఎస్. నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్‌లో మనకి అర్థమెటిక్ ఒకటి, అడ్వాన్స్ మ్యాథ్స్ అని 2 ఉంటాయి. సో, అర్థమెటిక్‌లోని ఏ టాపిక్స్ చదవాలి? ఏ టాపిక్ వదలొద్దమ్మా. నేను అర్థమెటిక్‌లో ఇప్పుడు లాస్ట్ టైము 3 మెన్సురేషన్ నుంచో, లేకపోతే 2 మెన్సురేషన్ నుంచో చాలా తక్కువ క్వెషన్స్ వచ్చాయి. ఓకే. ఈసారి జామెట్రీ నుంచి తక్కువ రావచ్చు. 2 మెన్సురేషన్ నుంచి చాలా ఎక్కువ రావచ్చు. లాస్ట్ టైమ్ అసలు సైక్లిక్ కోఆర్డినేట్ నుంచి క్వెషనే రాలేదు. కానీ ఈసారి సైక్లిక్ కోఆర్డినేట్ నుంచి క్వెషన్ రావచ్చు. సో, కాబట్టి మ్యాథ్స్‌లోని మాత్రం ఏది కూడాను మీరు వదలొద్దు. మ్యాథ్స్‌లో డెఫినిట్‌గా మీకు ఈ లాస్ట్ టైమ్ అడగంది ఈసారి అడగొచ్చు. లాస్ట్ టైమ్ అడిగింది కూడా మళ్ళీ అడగొచ్చు. ఇలా చాలా రకాలుగా ఉంటది. కాబట్టి మ్యాథ్స్ అనేది మాత్రం మీరు ఏ టాపిక్‌ని వదలకుండా ప్రిపేర్ అయితే ఔట్ ఆఫ్ 25, 25కి చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఓన్లీ ఇంగ్లీషు, మ్యాథ్స్‌లోనే మీరు ఫుల్‌కి ఫుల్ తెచ్చుకునే స్కోప్ ఉండే టాపిక్స్ అనమాట అవి. కాబట్టి మీరు వదిలారనుకోండి
మీరే పోతారు. అందుకని ఖచ్చితంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా చదవండి ఈ టాపిక్స్ మాత్రం. ఓకే. సో, ఇంగ్లీష్‌లో కూడా అంతే. ఇంగ్లీష్‌లో మనం టాపిక్స్‌గా డివైడ్ చేసుకుంటే ఇవే టాపిక్స్. సో, ఈ టాపిక్స్‌ని మీరు ఎక్కడి నుంచి చదువుకోవాలి? నేను ఆల్రెడీ చెప్పాను. బెస్ట్ అప్రోచ్ టు క్రాక్ సీజీఎల్ అన్న దాంట్లో వీడియోలో కూడాను ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి? ఏ వీడియోస్ చూడాలని నేను చాలా క్లియర్‌గా చెప్పాను. ఇంగ్లీష్‌కి నేను ఆల్రెడీ మన యాప్‌లోని ఫ్రీ మెటీరియల్స్ ప్రొవైడ్ చేశాను నేను. జనరల్ స్టడీస్‌కి ఫ్రీ మెటీరియల్. మీరు మన యాప్‌లో ఏ కోర్సు తీసుకోకపోయినా కూడాను చాలా విధాలుగా మీకు మన యాప్ అనేది యూజ్ అవుతుంది. మన యాప్‌లోని చాలా ఫ్రీ పీడిఎఫ్స్ ఉంటాయి. ఈ ఫ్రీ పీడిఎఫ్స్‌లోని జనరల్ స్టడీస్ నా రిటన్ నోట్స్ ఉంటుంది. అలానే ఇంగ్లీష్ నా రిటన్ నోట్స్ ఉంటుంది. అలానే వీడియోస్‌లోకొస్తే ఫార్ములాస్ రివిజన్ ఉంటాయి. ఫార్ములాస్ మొత్తం అడ్వాన్స్ మ్యాథ్స్ ఫార్ములాస్ రివిజన్ వీడియోస్ ఉంటాయి. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఎక్స్‌ప్లనేషన్ ఉంటుంది. తర్వాత చాలా ఫ్రీ వీడియోస్ ఉంటాయి. మీరు చాలా లెర్న్ అంటే మీరు ఏది తీసుకోవద్దు. అసలు ఏది పర్చేజే చేయొద్దు. ఓకే. పర్చేజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఓకే. మీరు ఏ డబ్బులు నా దగ్గర రూపాయి కూడా లేదు అన్నా కూడాను మీరు కరెక్ట్‌గా ప్రిపేర్ అయితే మీరు ఎగ్జామ్ అనేది క్రాక్ చేయొచ్చు. ఓకే. సో, కాబట్టి ఫస్ట్ మీరు ఆ మైండ్‌సెట్ వదిలేయండి. ఓకే. నా దగ్గర డబ్బులు లేవు. నేను కోచింగ్ తీసుకోలేను. నా దగ్గర అంత స్టామినా లేదు. అసలు ఏమీ కాదు. ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం మీరు కష్టపడే తత్వం ఉంటే చాలు. ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ అనేది క్రాక్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ మన దగ్గర మ్యాథ్స్‌కి అంటే ఆహ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్‌కి మనకి ఫుల్ కోర్స్ ఉంది. జస్ట్ ఇప్పుడు మీరు 1 మంత్ ప్రిపేర్ అయితే చాలు కదా! ఈ 1 మంత్‌కి జస్ట్ రూ. 149 149కి ఏ టాపిక్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నామో తెలుసా? అడ్వాన్స్ మ్యాథ్స్‌లో ఉన్న ప్రతి టాపిక్ కాన్సెప్ట్ అండ్ ఎక్స్‌ప్లనేషన్ ఆఫ్ మెనీ క్వెషన్స్. నియర్లీ 1400 క్వెషన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. వాటితో పాటుగా ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఆఫ్ సమ్ మెనీ ఎగ్జామ్స్. అలానే అర్థమెటిక్‌లో కూడాను మోర్ థాన్ 1400 ప్లస్ క్వెషన్స్ ఆఫ్ ఈచ్ టాపిక్ కాన్సెప్ట్ దానికి ప్రాబ్లమ్స్. మోడల్ వైస్ చెప్తాం. ఓకే. దాంతో పాటుగా సమ్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఆఫ్ ఏపీపీఎస్సీ అండ్ టీఎస్‌పీఎస్సీ. వీటన్నిటితో పాటుగా రూ. 49కి ఫుల్ లెంగ్త్ అండ్ టాపిక్ వైస్ సీజీఎల్ 2023 ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఇస్తున్నాం. దీంట్లో సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయమమ్మా. చాలామంది సొల్యూషన్స్ అడుగుతున్నారు. వి ఆర్ నాట్ ప్రొవైడింగ్ సొల్యూషన్స్. సార్ మీరెందుకు సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయట్లేదంటే, నేను చాలా మందికి చెప్పేదేంటంటే, ఈ టెస్ట్‌లు మీరు స్టార్టింగ్ రాసినా కూడాను, తర్వాత మీరు దీని నుంచి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మీరు ప్రాక్టీస్ చేశాక, ఆ ప్రాక్టీస్ చేసింది ఎగ్జామ్ తరహాలో మీరు ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా? అనేది తెలుసుకోవడానికి ఈ టెస్ట్‌లు. అంటే మీరు ఆల్రెడీ అక్కడ సొల్యూషన్ మీరు ప్రాక్టీస్‌లు చేస్తున్నారు కదా! వేరే క్వెషన్స్. సో, ఇప్పుడు ఈ క్వెషన్‌కి ఆన్సర్ మీరు పెట్టగలుగుతున్నారా లేదా? ఎన్ని క్వెషన్స్ కరెక్ట్ పెడుతున్నారు? అది తెలుసుకోవడం కోసమే ఇది. ఓకే. సో, చాలామంది నేను చాలా క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నాను. ఈ కోర్స్ తీసుకునేటప్పుడు సొల్యూషన్స్ వి ఆర్ నాట్ ప్రొవైడింగ్. వి ఆర్ జస్ట్ ప్రొవైడింగ్ ద ఆన్సర్. ఓకే. సో, స్టిల్ మెనీ పీపుల్ వర్ కన్‌ఫ్యూజింగ్. అందుకనే నేను మళ్ళీ చెప్తున్నాను. సో, ఇది రూ. 49 అండ్ ఇది 149 జస్ట్ రూ. 200తో మీరు మ్యాథ్స్ 50కి 50 తెచ్చుకోగలరు. జీఎస్ మినిమమ్ 20 తెచ్చుకోగలరు. మినిమమ్. అండ్ రీజనింగ్ ఇంగ్లీష్‌లో మినిమమ్ 35-40 తెచ్చుకోగలరు. మీరు ఏవి చదవకుండా ఓన్లీ ఈ రూ. 149 కోర్సు, ఈ పేపర్స్ రాస్తే చాలు. కానీ అది సరిపోదు టైర్ 1కి. అర్థమైందా? మీరు ఇంగ్లీష్ ఒక 40 ఓకే. మ్యాథ్స్ 48 వచ్చేస్తే మొత్తం మన కోర్సు పేపర్స్ చదివితే, తర్వాత జీఎస్ ఒక 20 30-35 పోనీ 30 యేసుకుందాం. ఏది రీజనింగ్ యేసుకుంటే మీకు ఎన్నొస్తాయమ్మా? 138 వస్తున్నాయి. 138 ఈస్ నాట్ సఫిషియంట్ టు క్లియర్ ద కట్ ఆఫ్. ఓకే. ఇఫ్ యూ ఆర్ ఎ జనరల్ కేటగరీ క్యాండిడేట్ ఇట్ ఈస్ నాట్ ఎనఫ్. అందుకనే మీరు బుక్స్ రాకేష్ యాదవ్‌ది గాని, లేపోతే ఇంగ్లీష్‌కి 'నీతూ సింగ్' మేడంది గాని, లేపోతే బ్లాక్ బుక్ గాని కొంచెం అవి తీసుకోవాలి. లేదు అంటే జస్ట్ ఈ 200తో మీరు చాలా నేర్చుకోగలరనమాట. జస్ట్ మన యాప్ డౌన్‌లోడ్ చేసుకొని. ఓకే. సో, నౌ ఐ యామ్ టెల్లింగ్ యూ హౌ టు ప్రిపేర్ ఫర్ టైర్ 1 ఇన్ దీస్ 30 డేస్. సో, ఇప్పుడు మీకు ఇవన్నీ చెప్పాను. కానీ దాన్ని మీరు ఎలా అమల్లో పెట్టాలి? అంటే ఎంత టైం మీరు స్పెండ్ చేయాలంటే జస్ట్ 11-12 అవర్స్. మీ డేలోని ఔట్ ఆఫ్ 24 అవర్స్ ఆఫ్ యువర్ డే యూ హావ్ టు గివ్ జస్ట్ 11-12 అవర్స్. మీరొక 11-12 అవర్స్ గనక ఇస్తే మీకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ పక్కా క్లియర్ అయిపోతుంది. పక్కా. అందుకే నేను 100% చెప్తున్నాను గ్యారంటీ. ఓకే. కానీ మీరు ఈ పార్టీలని లేపోతే ఈ సోషల్ మీడియాలో మీ టైం వేస్ట్ చేసుకోవడం ఇట్లాంటివి చేసుకుంటే మాత్రం నేను దానికి ఇంక బాధ్యుడిని గాదు. మీరు మీరు ఎ మీ వైపు నుంచి మీరు కంటిన్యూయస్‌గా డైలీ
ఓకే. డైలీ కన్సిస్టెంట్ ప్రిపరేషన్ 11-12 అవర్స్ గనక ఇస్తే, డెఫినిట్‌గా మీ ఎగ్జామ్ క్లియర్ అవ్వకపోతే మీరు నాకు ఫోను చేసి అడగొచ్చు. నేను చెప్తున్నాను కదా! ఓకే. సో, చూడండి. మరి ఎలా చదవాలా 11-12 అవర్స్ చూడండి. సో, ఫస్ట్ 10 అవర్స్ ఆఫ్ స్టడీ అండ్ 1 ½ అవర్స్ ఫర్ టాపిక్ టెస్ట్ అండ్ 1 ½ అవర్స్ ఫర్ ఫుల్ లెంగ్త్ మాక్ టెస్ట్. ఓకే. అంతే అయిపోయింది. ఓకే. సో, ఈ 10 అవర్స్ ఆఫ్ స్టడీ ఎలా చదవాలి? ఇక్కడ చూడండి నేను చెప్పాను. సో, రీజనింగ్ 2 అవర్స్ చదవాలమ్మా. ఓకే. ఇది 10 అవర్స్ కాదమ్మా. ఇది ఇంకా తక్కువే మీకు. ఓకే. స్టడీ చెప్తాను చూడండి. 4, 5, 6, 7, 8, 9 ఎంత 10 అవర్స్ కూడా కాదు. జస్ట్ 9 అవర్స్ చదివితే చాలు. ఓకే. ఇది 9 అవర్స్. చూద్దాం ఒకసారి. ఆ! 9 అవర్స్ ఆఫ్ స్టడీ ఏంటంటే రీజనింగ్ మీరు రోజుకి 2 గంటలు చదవాలి. ఆ 2 గంటల్లోని గంటన్నర ప్రాక్టీస్ చేసుకోవాలి మీరు. ఓకే. ఏంటి ప్రాక్టీస్ చేయాలి? నేను చెప్పాను కదా! రాకేష్ యాదవ్ బుక్ తీసుకోండో, లేపోతే కిరణ్ ప్రకాషో లేకపోతే ఏదో ఒక బుక్ రీజనింగ్ తీసుకొని, దాంట్లోని మీరు ఏదైతే నేను టాపిక్స్ ముందు మీకు చెప్పానో రీజనింగ్‌లో ఒక 10, 20 టాపిక్స్ ఉన్నాయనుకోండి. ఈ 20 టాపిక్స్‌ని మీరు 30 డేస్ డివైడ్ చేసుకోవాలి. ఓకే. రోజుకి 2 టాపిక్సో లేదా రోజుకొక టాపిక్కో ఏదైతే మీకు ఆ టాపిక్ లెంత్ బట్టి మీరు డివైడ్ చేసుకోవాలి. ఆ టాపిక్‌ని 1 ½ అవర్‌లో కంప్లీట్ చేసుకోవాలి. ఆ టాపిక్ అయిపోయాక హాఫ్ అన్ అవర్ టెస్ట్ రాయాలి. ఓకే. సపోజ్ ఈరోజు మీరు బ్లడ్ రిలేషన్స్ ఓకే. బ్లడ్ రిలేషన్స్ నెక్స్ట్ ఎంబెడెడ్ ఫిగర్స్ కంప్లీట్ చేయాలనుకున్నారు. ఇప్పుడు ఈ బ్లడ్ రిలేషన్స్, ఎంబెడెడ్ ఫిగర్స్‌లో ఎన్ని క్వెషన్స్ ఉన్నాయో లాస్ట్ ఇయర్ టాపిక్ వైస్ టెస్ట్‌గా మనం ప్రిపేర్ చేశాం కదా! సో, ఆ 0.5 అంటే హాఫ్ అన్ అవర్‌లో ఈ క్వెషన్స్ పాత క్వెషన్స్ ఏవొచ్చాయో అవి మీరు కంప్లీట్ చేయాలి టెస్ట్స్‌లో. బట్ దానికన్నా ముందు ఈ 1 ½ అవర్ ఏం చేయాలి? మీరు బుక్స్‌లో ఉన్న ప్రీవియస్ క్వెషన్స్ కాకుండా ప్రాక్టీస్ క్వెషన్స్ అనేది ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకే. దానికి వీడియోస్ చూస్తారా? లేపోతే కాన్సెప్ట్ బుక్‌లో నేర్చుకుంటారా? అనేది మీ ఇష్టం. ఓకే. నెక్స్ట్ జనరల్ స్టడీస్ రోజుకి గంటన్నరే చదవండి ఎక్కువొద్దు. ఈ గంటన్నరలోని గంటంపావు మీరు చదువుతారు. ఓకే. పావుగంట టెస్ట్ రాస్తారు. టాపిక్ టెస్ట్. సపోజ్ ఈరోజు మీరు ఏన్షియంట్ హిస్టరీ స్టార్ట్ చేశారు. ఏన్షియంట్ హిస్టరీలోని మీరు ఫర్ సపోజ్ అశోక లేపోతే ఏదైతే బుద్ధిజమో, వేదిక్ సివిలైజేషన్ ఏదో స్టార్ట్ చేశారు. సో, వాటన్నిటిని మీరు చదవడానికి ఒక గంటంపావు పెట్టారు. తర్వాత దాని మీద మీరు టాపిక్ టెస్ట్ రాయండి. 0.25 అంటే పావుగంట. చాలు. ఓకే. నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే మొత్తం 4:30 గంటలు పెడితే చాలు. దాంట్లో 2 గంటలు అర్థమెటిక్‌కి, 2 గంటలు అడ్వాన్స్ మ్యాథ్స్‌కి. ఈ 2 గంటలు మీరు వీడియో చూస్తారా? మన క్లాస్ వీడియో చూస్తారా? లేకపోతే మీరు ఏదైనా బుక్‌లోని మీరు ప్రాక్టీస్ క్వెషన్స్ ప్రాక్టీస్ చేస్తారా? అనేది మీ ఇష్టం. కానీ మీరు ఏదైతే టాపిక్ ప్రాక్టీస్ చేస్తున్నారో, ఆ టాపిక్ మీద అరగంట ప్రాక్టీస్ టెస్ట్ రాయాలి. సపోజ్ ఈరోజు మీరు పర్సెంటేజెస్, జామెట్రీ, ట్రయాంగిల్స్ ఫర్ సపోజ్ మీరు ప్రిపేర్ అయ్యారనుకుందాం. ఓకే. ట్రయాంగిల్స్ మీద ప్రాక్టీస్ టెస్టు, తర్వాత పర్సెంటేజ్ మీద ప్రాక్టీస్ టెస్ట్ కలిపి అరగంటలో కంప్లీట్ చేయండి. సరిపోతుంది. అంతే. ఓకేనా? నెక్స్ట్ ఇంగ్లీష్. ఇంగ్లీష్‌కి 1 ½ అవర్ ఈస్ సఫిషియంట్. ఇన్ థట్ 1 ½ అవర్ 1.25 అవర్స్ అంటే గంటంపావు చదవండి. వొకాబులరీ అయితే వొకాబులరీ అవ్వచ్చు. గ్రామర్ అయితే గ్రామర్ అవ్వచ్చు. ఏదైనా 'నీతూ సింగ్ మేడం' బుక్‌లోంచి చదవండి. చదివి ఆ టాపిక్ మీద పావుగంట టెస్ట్ రాయండి. ఓకే. ఈరోజు యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ మీరు ప్రిపేర్ అయ్యారు. యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ మీద టెస్ట్‌లు రాయండి. ఇంగ్లీష్ రాయడానికి ఎంతసేపు పట్టదు. పావుగంటలో 3 టెస్ట్‌లు రాసేయొచ్చు. ఒక్కొక్కటి 5 నిమిషాలు లెక్క. రాయండి. సో, ఏ టాపిక్ ప్రిపేర్ అవుతున్నారో ఆ టాపిక్‌లో టెస్ట్ ఆ రోజు ఖచ్చితంగా రాయాలి. ఈ టాపిక్ వైస్ టెస్ట్‌లు కాకుండా ప్రతిరోజు రేపటి నుంచి అంటే మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తున్నారో ఈ 30 డేస్ ప్రిపరేషన్ ఆ రోజు నుంచే మీరు మాక్ టెస్ట్ అనేది స్టార్ట్ చేయాలి. సార్ మాకసలు మినిమమ్ ఏమీ రాదు సార్ మాకు. మాకు మీరిప్పుడు ఏదో ఇంక చెప్తున్నారు మేము చదువుదాం అనుకుంటున్నాం. మరి మాక్ టెస్ట్ రాసిమంటున్నారు. అంటే ఖచ్చితంగా రాయండి. ఏం పర్వాలేదు. మాక్ టెస్ట్‌లో మీరు గంటన్నర ఎగ్జామ్ పెట్టుకోండి. ఆ గంటన్నరలో గంట ఎగ్జామ్ రాస్తారు. అరగంట అనాలిసిస్ చేసుకుంటారు. ఓకే. ఇది కాకుండా న్యూస్ పేపర్ డైలీ ఇప్పుడు మీరు న్యూస్ పేపర్ ప్రతిరోజు చదవండి. చాలామంది ఏంటంటే సార్ నోటీస్ ఇచ్చాడు కదా! ఇంకా సెప్టెంబర్‌లో ఎగ్జామ్ అని మరి కరెంట్ అఫైర్స్ మేము ఈ రోజు వరకు చదువుకుంటే చాలా అంటే కాదు. ఆన్‌లైన్ ఎగ్జామ్ కాబట్టి సెప్టెంబర్ 9 నుంచి కాబట్టి సెప్టెంబర్ 8లో జరిగింది కూడా ఇవ్వచ్చు మీకు ఎగ్జామ్‌లో. ఓకే. సో, కాబట్టి మీరు ఖచ్చితంగా సెప్టెంబర్ ఫస్ట్ వీక్ వరకు కరెంట్ అఫైర్స్ చదువుకోండి. ఫ్రమ్ జాన్యువరి. జాన్యువరి 2024 నుంచి సెప్టెంబర్ ఫస్ట్ వీక్ 2024 వరకు మీరు కరెంట్ అఫైర్స్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. సో, మీరు కరెంట్ అఫైర్స్ చదువుతారా? న్యూస్ పేపర్ చదువుతారా? అనేది మీ ఇష్టం. బట్ ఓన్లీ హాఫ్ అన్ అవర్ ఈస్ సఫిషియంట్.
ఓన్లీ హాఫ్ అన్ అవర్. జస్ట్ హాఫ్ అన్ అవర్ ఈజ్ సఫిషియంట్. ఓకే. సో ఇప్పుడు మాక్ టెస్ట్ ఇంపార్టెన్స్ చూద్దాం. ఇంపార్టెంట్ థింగ్స్ యూ హ్యావ్ టు రిమెంబర్ వైల్ అటెంప్టింగ్ ద మాక్ టెస్ట్. మాక్ టెస్ట్ రాసేటప్పుడు 3 పాయింట్స్ మీ మైండ్‌లో పెట్టుకోండి. ఫస్ట్‌ది, సీ ఆల్ ద 100 క్వెషన్స్ ఇన్ ద గివెన్ టైమ్. మీకు ఇచ్చిన టైంలో 100 క్వెషన్‌లు చూడండి. ప్రతి క్వెషన్ చూడండి. మీకది రాలేదు స్కిప్ చేయండి. వెంటనే నెక్స్ట్ క్వెషన్‌కెళ్ళండి. అంతేగాని ప్రతి క్వెషన్‌ని చూడడం అనేది చేయండి. దానికి నేను 3 రీడింగ్స్ టెక్నిక్ అనేది చెప్పాను. సో, ఈ 3 రీడింగ్స్ టెక్నిక్స్ గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే, లాస్ట్ టైమ్ మనం టీఎస్‌పీఎస్సీ డీఓ ఎగ్జామ్ ముందు నేను ఈ 3 రీడింగ్స్ టెక్నిక్ చెప్పినప్పుడు ఓన్లీ జస్ట్ ఆ 3 రీడింగ్స్ టెక్నిక్ మాత్రమే విని చాలామంది చాలా మంచి స్కోర్ తెచ్చుకున్నామని నాకు ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం జరిగింది. అందుకే మీకు చెప్తున్నాను. సో, 3 రీడింగ్స్ అంటే ఎప్పుడూ కూడా పేపర్ మొత్తం 100 క్వెషన్స్‌ని కూడాను ఫస్ట్ రీడింగ్, సెకండ్ రీడింగ్, థర్డ్ రీడింగ్ అని 3 ఉంటుంది. సో, ఫస్ట్ రీడింగ్‌లో ఈజీ క్వెషన్స్ అన్నీ కూడా మనం ఫస్ట్ చేసేస్తాం. ఫస్ట్ టైమ్‌లో ఏం చేస్తాం? ఈజీ క్వెషన్స్ అన్నీ కూడా చేస్తాం. రాకపోతే వెంటనే స్కిప్ చేయడమే. ఆ ఈజీ క్వెషన్స్ అనేవి ఏవి కూడాను మనం పెన్ను, పేపర్ మీద పెట్టము. పెన్ను, పేపర్ మీద పెట్టకుండా చేసేయాలి. అలాంటి క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో పెట్టేస్తాం. సెకండ్ రీడింగ్‌లోని ఏవైతే 2 లైన్స్, 2 లైన్స్ ఆర్ 1 లైన్ ఉంటాయి క్వెషన్స్. మీరు ఫస్ట్ రీడింగ్‌లో చేయనివి బట్ 2 లైన్స్ మాత్రమే ఉంటాయో అవి సెకండ్ రీడింగ్‌లో చేస్తారు. థర్డ్ రీడింగ్‌లోని ఏవైతే లెంథీ క్వెషన్స్ ఉంటాయో, మీరది ఇంతవరకు మీరు అసలు చూసి ఉండరు. అవి థర్డ్ రీడింగ్‌లో చేసుకుంటారు. అట్లా మీరు మొత్తం పేపర్‌నంతటిని 3 రీడింగ్స్‌లో కంప్లీట్ చేయాలి. ఓకే. సో, ఫస్ట్ రీడింగ్‌లో ఒకటో క్వెషన్ నుంచి 100థ్ క్వెషన్స్ వరకు చూడాలి. ఈ 100 క్వెషన్స్‌లో మీరు ఫస్ట్ రీడింగ్‌లో మేబీ 40 క్వెషన్‌లే చేశారనుకోండి పర్వాలేదు. నెక్స్ట్ సెకండ్ రీడింగ్‌లో మళ్ళీ 1-100లో మీరు ఏవైతే ఈ 40 కాకుండా మిగతా 60 ఉన్నాయో, ఆ 60లోని 2 లైనర్ క్వెషన్స్ ఉన్నాయో అవి చేసుకుంటారు. నెక్స్ట్ ఇంకా మిగతావి ఏవైతే వదిలేసారో అవి థర్డ్ రీడింగ్‌లో చేసుకుంటారు. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే, మాక్ టెస్ట్ అనేది ఇట్ ఈస్ టు అనలైజ్ యువర్ స్ట్రెంగ్త్ అండ్ వీక్‌నెస్. మీరు ఏ క్వెషన్స్ పెడుతున్నారు? ఏ క్వెషన్స్ పెట్టలేకపోతున్నారు? మీ వీక్‌నెస్, మీకు స్ట్రెంగ్త్స్ తెలుసుకోవడానికే తప్ప ఇట్ ఈస్ నాట్ అబౌట్ అనలైజింగ్ యువర్ మార్క్స్. చాలామంది మాక్ టెస్ట్ రాసాక సపోజ్ 200కి 100 వచ్చాయనుకోండి డీలా పడిపోతారు. డీమోటివేట్ అయిపోతారు. నేను ఈ ఎగ్జామ్ క్రాక్ చేయలేను. నాకు 100 వస్తున్నాయి. లేకపోతే నాకు 80 వస్తున్నాయి. సో, ఇట్ ఈస్ నాట్ అబౌట్ మార్క్స్. మార్క్స్ గురించి కానే కాదు. ఓకే. సో, ఫస్ట్ చేంజ్ యువర్ మైండ్ సెట్. ఓకే. నెక్స్ట్ థర్డ్ వన్. ఆఫ్టర్ అటెంప్టింగ్ ద మాక్ టెస్ట్ వాట్ యూ హ్యావ్ టు డూ? ఏం చేయాలి మీరు? అనలైజ్ ద క్వెషన్స్ విచ్ యూ పుట్ రాంగ్. ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, మీరు పెట్టిన క్వెషన్స్‌లో ఏవైతే రాంగ్ అయ్యాయో అవి ఫస్ట్ మీరు అనలైజ్ చేయాలి. సో, ఏది మిస్టేక్ ఉంది? వాట్ ఈస్ ద మిస్టేక్ ఇన్ దట్ క్వెషన్? నేను ఎందుకు అది తప్పు పెట్టాను? అది అనలైజ్ చేయాలి. సెకండ్ వన్, అనలైజ్ ద క్వెషన్స్ విచ్ యూ డిడ్ నాట్ అటెంప్ట్. మీరు అటెంప్ట్ చేయలేకపోయిన క్వెషన్స్‌ని తర్వాత అనలైజ్ చేస్తారు. ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ నాట్ అటెంప్టింగ్ దోస్ క్వెషన్స్? నేను అటెంప్ట్ చేయలేకపోవడానికి రీజన్ ఏంటి? అది నేను చదవలేదా? లేపోతే చదివి నేను పెట్టలేకపోయానా? నేను అర్థం చేసుకోలేకపోయానా? ఏంటి? వాట్ ఈస్ ద రీజన్? సో, ఇట్లా మీరు 100 క్వెషన్స్‌లోని మీరు ఫస్ట్ ఫర్ సపోజ్ మొత్తం 80 అటెంప్ట్ చేశారనుకుందాం. 80లో 70 కరెక్ట్ అయ్యారనుకుందాం. ఈ కరెక్ట్ అయినవి ఓకే. పక్కన పెట్టేయండి. ఓకే. అవి మీరు ఖచ్చితంగా మీరు వస్తేనే పెట్టాలి. ఏది పడితే అది పెట్టియొద్దమ్మా ఎప్పుడు కూడాను మాక్ టెస్ట్ రాసినప్పుడు. మాక్ టెస్ట్ రాసినప్పుడు ఏదో రాకపోయినా ఔట్ ఆఫ్ 4 ఆప్షన్స్‌లో ఏదో పెట్టేసి, ఓకే. తర్వాత అనుకోకుండా అది రైట్ అయిపోతే ఆ క్వెషన్ చూసుకోకుండా ఉండమనేది మాత్రం చేయొద్దు. మీకొస్తేనే పెట్టండి. ఓకేనా? ఇప్పుడు ఈ 70 క్వెషన్స్ కరెక్ట్ అయిపోయాయి. 10 క్వెషన్స్ రాంగ్ అయ్యాయి. సో, ఫస్ట్ ఈ 10 క్వెషన్స్ ఎందుకు రాంగ్ అయ్యాయి? నేను ఆన్సర్ చేశాను, చేసి పెట్టాను. మరి ఎందుకు రాంగ్ అయింది? అవి చూడాలి. నెక్స్ట్ 20 మీరు అటెంప్ట్ చేయలేదు. నేను ఎందుకు అటెంప్ట్ చేయలేదు? నేను ఇంతవరకు అది చదవలేదా? లేకపోతే నేను ఏమైనా ఆ టాపిక్ మిస్ అయిపోయానా? ఏంటి? ఓకే. ఈ మాక్ టెస్ట్స్ అనేవి ప్రీవియస్ పేపర్స్ కాదు. మీరు యూ హావ్ టు పర్చేజ్ మాక్ టెస్ట్ సీరీస్ ఫ్రమ్ ఎనీ అదర్ సోర్స్. వి ఆర్ నాట్ ప్రొవైడింగ్ ఎనీ మాక్ టెస్ట్ ఫర్ సీజీఎల్. వేరే యాప్స్ ఎవరైనా ప్రొవైడ్ చేస్తే ఖచ్చితంగా తీసుకోండి. సో, మినిమమ్ ఆఫ్ 30 మాక్ టెస్ట్స్ అనేవి ఖచ్చితంగా మీరు టైర్ 1కి రాసుండాలి. రాస్తేనే మెయిన్ ఎగ్జామ్‌లో మీరు బెటర్‌గా పెర్ఫార్మన్స్ అనేది ఇస్తారు. లేదంటే మీరు బెటర్ పెర్ఫార్మన్స్ ఇవ్వలేరు. ఓకేనా? క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో, ఈ పాయింట్స్ అన్నిటిని కూడా మీరు మైండ్‌లో పెట్టుకుంటే డెఫినెట్‌గా మీరు టార్గెట్ ఏదైతే మీరు అనుకున్నారో 160 ఔట్ ఆఫ్ 200 డెఫినెట్‌గా మీరు రీచ్ అవుతారు. ఓకే. ఖచ్చితంగా రీచ్ అవుతారు. ఎందుకంటే 160 తెచ్చుకోవడం అనేది ఏమీ కష్టం కాదు. టైర్ 1 క్వాలిఫై అవ్వడం చాలా ఈజీ. అన్‌లెస్ మీ యొక్క స్ట్రాటజీ అనేది రాంగ్‌గా ఉంటే తప్ప.
ఓకే. అది మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ అవ్వచ్చు. లేపోతే మాక్ టెస్ట్ అటెంప్ట్ చేసేటప్పుడు మీరు ఫాలో అయ్యే స్ట్రాటజీ అవ్వచ్చు. సో, ఇవి గనక మీరు కరెక్ట్‌గా ఫాలో అయితే డెఫినిట్‌గా మీరు టైర్ 1 అనేది ఈజీగా అటెంప్ట్ ఇచ్చి ఈజీగా మీరు క్వాలిఫై అవ్వగలరు. So, with this, I'll conclude this session and I wish you good luck to all the aspirants of CGL. And if you have any doubts regarding any type of questions on whether they may be um, concept related questions or whether they may be exam related questions, you can ask me in the comment section or you can ask me in the chat box of our app, Maths with Money. Okay. So download our app Maths with Money from Play Store, or also it is also available in App Store also. Okay. Wish you good luck. Thank you very much for listening. Take care, all of you. Jai Hind.